అందరికీ నమస్కారం అండి. పంచభూత లింగాలలో ఒకటైన పృథ్వీలింగము ఏకాంబరనాథర్ ఆలయంలో ఉంది. ఈ ఆలయం యొక్క విశేషాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ ఆలయ గోపురము ఎత్తు 190 అడుగులు ఉంటుంది. ఈ ఆలయ ఆవరణలో మామిడి చెట్టు కింద పార్వతీదేవి ఇసుకతో శివలింగం చేసి తపస్సు చేస్తూ ఉంటుంది. పార్వతీదేవి తపస్సు చేస్తుండగా ఆమెను పరీక్షించాలని శివుడు కంపా నది పొంగేటట్లు చేస్తాడు. ఇసుక లింగము కొట్టుకొని పోకుండా అమ్మవారు లింగాన్ని ఆలింగనం చేసుకుంటుంది. దానితో శివుడు పార్వతీదేవి యొక్క తపస్సుకు సంతోషించి అరుణాచలంలో అర్ధనారీశ్వరుడుగా శివపార్వతులు ఏకమైనారని ఇక్కడ స్థల పురాణం వలన తెలుస్తుంది. ఈ ఆలయము చాలా పెద్దది. లోపల పెద్ద కోనేరు ఉంటుంది. గాలిగోపురం దాటి లోపలికి వెళ్తున్నప్పుడు పెద్ద మండపం కనిపిస్తుంది. మండపం బయట లోపల కూడా మనం నందీశ్వరులను చూడొచ్చు. ఆలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ప్రధాన ద్వారం కుడివైపు అద్దంలో పార్వతీదేవి తపస్సు చేసిన మామిడి చెట్టు కాండాన్ని ఉంచారు. ఈ మామిడి చెట్టు 3500 సంవత్సరాల క్రితం నాటిదని అక్కడ ఉంచిన బోర్డు వలన మనం తెలుసుకోవచ్చు. అప్పుడు మామిడి చెట్టు ఉన్న స్థానంలో వేరే మామిడి మొక్కను నాటారు. ఇంతకుముందు పార్వతీదేవి తపస్సు చేసిన మామిడి చెట్టుకు 4 కొమ్మలకు 4 రకాలైన మామిడి పళ్ళు కాసేవని చెప్తుంటారు. అమ్మవారు తపస్సు చేసిన ప్రదేశము స్వామివారి దర్శనమైన తరువాత వెనక వైపుకు వెళ్ళి చూడొచ్చు. మనం వెనక వైపుకు నడుస్తుంటే కుడివైపు 1000 లింగాలు మనకు కనిపిస్తాయి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ మనం నడుస్తుంటే మన శరీరంలో వచ్చే ప్రకంపనలు మనకు స్పష్టంగా తెలుస్తాయి. మామిడి మొక్క ఉన్న చోటు నుంచి కుడివైపు మనం నడుచుకుంటూ వెళ్తున్నట్లయితే ఒక శివలింగము కుడివైపు ఎత్తులో ఉంటుంది. ఇక్కడ అద్దాల మండపం ఉంటుంది. లింగం పైన చాలా శక్తివంతమైన రుద్రాక్షలు ఉంటాయి. ఏకాంబరేశ్వర స్వామి అంటే మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అని అర్థము. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 12 గంటల లోపే మనం అక్కడ ఉండాలి. మళ్ళీ తిరిగి 4 గంటలకు ఆలయం తెరుస్తారు. 12 నుంచి 4 మధ్యలో ఎవరిని కూడా ఆలయంలోకి వెళ్ళనివ్వరు. దర్శనం అయిన తర్వాత బయటికి వచ్చి మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళినట్లయితే పెట్రోల్ బంక్ పక్కనే శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామివారి చిత్రపటాలను, స్వామివారి విగ్రహాన్ని చాలా అద్భుతంగా ఉంచారు. తప్పకుండా చూడాల్సిన ప్రదేశము. ఈ విగ్రహాన్ని మనము తప్పకుండా చూడాలి. ఇక్కడ ప్రవేశము ఉచితమే. ఈ ఆలయానికి పక్కనే కంచిమఠం వారి సత్రం ఉంటుంది. 12 గంటల లోపు అక్కడికి చేరుకోవాలి. కాంచీపురంలో ఉన్న ఏకాంబరేశ్వర స్వామి వారి ఆలయాన్ని 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు తెరిచి ఉంచుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.